కొన్నిసార్లు దేవుడు మనకు తెలియని మార్గాలలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కొన్ని మనం అనుకోని ఊహించని పరిస్థితులు కొన్నిసార్లు మనకు తలెత్తుతూ ఉంటాయి. అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని విపత్తులు కొన్నిసార్లు సంభవిస్తూ ఉంటాయి. ఈ మార్గంలో దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు, ఇటువంటి తర్బీదు నాకు ఎందుకు ఇస్తున్నాడు, ఇటువంటి శ్రమ గుండా నన్ను ఎందుకు తీసుకొని వెళ్తున్నాడు, ఈ గాఢాంధకారపు లోయలో నన్ను ఎందుకు నడిపిస్తున్నాడని కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు మనకు అర్థం కాదు. ఇశ్రాయేలీలను కూడా దేవుడు తాము ఎరుగని త్రోవలో నడిపించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యూజువల్గా మనకు ఏది ఫెమిలియరో, మనకు అలవాటైన ప్రాంతములో ఉండడం మనకి ఇష్టం కదండి. ఊరు మారాలంటే బాధ. చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంటారు, మా నాన్నగారు పలానా వేరే స్టేట్లో ఉన్నారండి, మా నాన్నగారు మళ్ళీ మా దగ్గరకు వచ్చేయాలని ప్రార్థన చేయండి. కొంతమంది బ్రదర్స్ చెప్తుంటారు, భాష కానీ భాష, ప్రాంతం కానీ ప్రాంతాల్లో ఉన్నామండి, మా సొంతూరికి మాకు ట్రాన్స్ఫర్ రావాలి, మా కుటుంబం వద్దకు మేము వెళ్ళాలి, మాకు ఎక్కడ ఇల్లుందో, మాకు ఎక్కడ అన్నీ అనుకూలంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వీ లైక్ టు బీ ఇన్ ఫెమిలియర్ సర్కమ్స్టాన్సెస్. మనకు ఏ పరిస్థితులు అలవాటయ్యాయో, ఏవి మనకు అనుకూలంగా ఉన్నాయో వాటిలో మనం ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే మార్పు అనేది మనకెవరికి ఇష్టం ఉండదు. కొత్త ప్రాంతానికి వెళ్ళి కొత్త భాష నేర్చుకొని కొత్త పద్ధతులు అలవాటు చేసుకొని కొత్త మార్గాల్లో నడవాలంటే చాలాసార్లు మనకి ఇష్టం ఉండదు. కానీ ఎరుగని త్రోవలలో దేవుడు కొన్నిసార్లు ఎందుకు నడిపిస్తాడంటే, అన్నోన్ బేస్లో, అన్నోన్ పాత్స్లో దేవుడు ఎందుకు తీసుకొని వెళ్తాడంటే, ఎరుగని త్రోవలలో, ఎరుగని మార్గాల్లో వెళ్తున్నప్పుడు అన్నీ ఎరిగిన దేవునిపై మనం బాగా ఆధారపడతామని, దేవుని విశ్వాస్యత మీద మనం ఆధారపడతామని, దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆనుకుంటామని కొన్నిసార్లు దేవుడు కొన్ని మార్గాల గుండా తీసుకొని వెళ్తాడు. ఖచ్చితంగా యోసేపు జీవితంలో అనుకొని ఉంటాడు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ కన్నీరు, అందరూ నన్నే ఎందుకు ద్వేషిస్తున్నారు, అందరూ నా మీద ఎందుకు పగపట్టారని యోసేపు బహుశా కన్నీరు కార్చుకొని ఉంటాడు. కానీ ఆఖరికి యోసేపుకు అర్థమైంది, నిన్నే దేవుడు హెచ్చించాలనుకున్నాడు యోసేపు, అందుకే నిన్నే ఈ కష్టమైన మార్గం గుండా దేవుడు నడిపించాడు. బహుశా యోసేపుకు తన స్టోరీ క్లైమాక్స్ తెలుసుంటే ఎక్కువ బాధపడేవాడు కాదేమో. మనకు కూడా అదే సమస్య. మనల్ని దేవుడు ఏ గమ్యస్థానానికి నడిపిస్తాడో మనకు తెలీదు. అది భవిష్యత్తులో వేచి ఉంటేనే కానీ మనకు అర్థం కాదు. దేవుడు ఒక్కొక్క ద్వారాన్ని మనం నడుస్తూ ఉన్నప్పుడు తెరుస్తాడంట. ముందే మన డెస్టినేషన్ ఏంటో దేవుడు చెప్పడు, ముందే చూపించాడు. ముందే అన్ని డీటెయిల్స్ మనకు చెప్పడు. విశ్వాసంతో ఒక్కొక్క అడుగు మనం వేస్తూ వెళుతూ ఉన్నప్పుడు కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కాని కార్యాలు, ఆశ్చర్య క్రియలు దేవుడు మన పట్ల జరిగించేవాడు. నా జీవితంలో కూడా ఈ సాక్ష్యాన్ని నేను చెప్పగలను. ఎప్పుడు నా వివాహ విషయంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినా, కనిపెట్టినా ఎప్పుడు ఇదే వాగ్దానం నాకు వస్తూ ఉండేది. దేవుడు తను ప్రేమించి వారికి ఆయన సిద్ధపరిచిన కార్యాలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అంటే అర్థం ఏంటి? నీ కంటికి ఇప్పుడు కనబడుతున్నవేవి నీ కోసం నేను ఏర్పాటు చేసింది కాదు. మనకేంటంటే ఏదో ఒకటి కంటికి కనబడింది, ఏదో దేవుడు ఏర్పాటు చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా. చూడండి, చాలాసార్లు వివాహం కాకముందు, వివాహం కానీ యవనస్తులకైనా యవనస్తులందరికైనా ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, నా జీవిత భాగస్వామి ఎవరైనా కనుక అలా వచ్చి మీ అమ్మాయిని మాకు ఇస్తారండి, పలానా అమ్మాయి మంచిగా అనిపిస్తుంది అంటే నేను అనుకునేదాన్ని, ఓ బురక ఏదన్నా తగిలించుకొని వెళ్ళిపోతే బాగుండు ఆఫీస్కి అనుకునేదాన్ని. ఎందుకంటే ఒక బురక తగిలించుకొని వెళ్తే నేను ఎవరికి కనబడను, ఏ సమస్య ఉండదు. దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఇప్పుడైతే కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, మనుష్య హృదయానికి గోచరం కావట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు శూన్యంలో నిలబెట్టి నీ కోసం ఇస్తాను శ్రేష్టమైంది, నువ్వు మాత్రం విశ్వాసంతో వెయిట్ చేయి అని చెప్పినట్టు అనమాట. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉండేది. వెయిటింగ్ పీరియడ్లో చాలా శ్రమలు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉండేది. చాలామంది చాలా ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. కానీ దేవుడు సిద్ధపరిచిన మేలు తన మీద ఎవరు ఆధారపడతారో వారి విషయంలో తగిన సమయం ముందు ఆయన చేస్తాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ అనేది నీ కొరకు ఏ మేలు ఆయన దాచిపెట్టాడో, ఏ కార్యం ఆయన చేయాలనుకుంటున్నాడో సమయానికంటే ముందు దేవుడు ఓపెన్ చేయడండి. ఆ బాక్స్ సమయానికంటే ముందు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. తగిన సమయంలో కార్యం చేస్తాడు.